న్యూస్ అలర్ట్స్. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి లోయర్ మానేరు డ్యాంను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని మండిపడ్డారు. గత 8 నెలలుగా కాంగ్రెస్ నుంచి నీరు లిఫ్ట్ చేయకుండా పంట పొలాలను ఎండకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత 8 నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగట్టమాడుతా ఉన్నది. సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము నిల్చొని ఉన్నామో లోవర్ మానేర్ డ్యామ్ లో 12 పైచిల్కు టీఎంసీలు ఆనాడు, అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్ లో ఉండేది. సరిగ్గా ఇంకో 5 రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి 24 టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం. కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇప్పటికి 45% తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం. భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు. కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో. మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము, దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము, ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీ, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు, ఇవన్నీ కూడా మరి చూడడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, కొండపోచమ్మ సాగర్ గాని, అన్నపూర్ణ రిజర్వాయర్ గాని వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితది. సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టంలోని రిజర్వాయర్లు, అదేవిధంగా పంప్ హౌజులు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకుని ఒక్క విషయం రాదలిచినాం. రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు. మీరు రాజకీయపరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు, రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు. ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన 90 టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ 23-24 టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్ లో అని చెప్తున్నారు. తర్వాత మిడ్ మానేర్ లో 5 టీఎంసీలు ఉన్నది ఎల్ఎండిలో. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తాజా బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించడంపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ జీహెచ్ఎంసీకి 3,065 కోట్లు కేటాయించడం పట్ల మేయర్ ధన్యవాదాలు తెలిపారు. మూసీ నది అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వల్ల నగర ఖ్యాతి మరింత విస్తరిస్తుందని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం సుమారు 10,000 కోట్లు కేటాయించడం సంతోషకరం. ముఖ్యంగా జీహెచ్ఎంసీ కోసం 3,065 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. నగరంలో అతి ముఖ్యమైన మంచినీరు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం జలమండలికి 3,385 కోట్లను కేటాయించడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషకరం. మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్డు దాకా అభివృద్ధి కోసం హైడ్రా ఏర్పాటు చేయడం హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వం హయాంలో బడ్జెట్లో భారీగా నిధులు ఇస్తున్నట్లు చూపించినా వాస్తవానికి జీహెచ్ఎంసీకి మొత్తం నిధులు అందుబాటులోకి రాలేకపోయినాయి. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ అందుబాటులోకి వస్తాయని ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి వారి నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తుందని నేను భావిస్తున్నాను.
మరియు ఈ నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని, వ్యవసాయానికి ఏకంగా 72,000 కోట్లు కేటాయించి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వమని నిరూపించుకుందని అన్నారు. ఊహల బడ్జెట్ కేసీఆర్ది, వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద అయితే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలోచన రాష్ట్ర అభివృద్ధి అని కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కాంగ్రెస్ భారీగా నిధులు కేటాయించిందని, ప్రభుత్వం ప్రతిపాదించిన 10,000 కోట్లతో హైదరాబాద్ దశ మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే కేసీఆర్ కి కుళ్ళు ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,91,059 కోట్లతో వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేయగా తాజాగా జగ్గారెడ్డి ఆయన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ 6 పథకాలు ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చిన దాన్ని ఇవి అమలు చేయాలి అనే ఒక ప్రాధాన్యతలోనే ఈ బడ్జెట్ ఉన్నది అనే దానికి నేను ఈ ప్రెస్ మీట్కి రాకముందు అనేక మంది ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్ట్తో నేను మాట్లాడినా. పేర్లు చెప్పడం భావ్యం కాదు, కానీ నేను అడిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను అడిగిన ఏమడిగినానంటే, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు పార్టీలకు అతీతము, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ బడ్జెట్కి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క బడ్జెట్కి తేడా ఏంది అనంటే, ఆ సీనియర్ జర్నలిస్ట్ వారి పెద్ద అన్న మాట ఏంటంటే, నిజంగా చెప్పాలి అనంటే అది ఊహలకే పరిమితము, చేతికి అందుబాటులో లేని బడ్జెట్ గత 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో ఉండే. కానీ మీరు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏదైతే 6 పథకాలు, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండరు, కరెంటుకు సంబంధించిన 200 యూనిట్ల ఉచితమైనది, లేదా తర్వాత అంచెలంచెలుగా నెక్స్ట్ 2,500 మహాలక్ష్మి, ఇట్లా ఆ రోజు ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్కు చేసుకునే విధంగా ఈ బడ్జెట్ కనబడ్డది. నాకు చాలా, నా అనుభవంలో గత 10 ఏళ్ల కంటే టోటల్గా బెస్ట్ బడ్జెట్ నాకు అనిపించింది అని ఒక సీనియర్ జర్నలిస్టు నేను గాంధీపురం రాకముందు ఒక అరగంట మాట్లాడిన సందర్భాన్ని కూడా నేను. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కేంద్ర బడ్జెట్ పై లోక్సభలో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు చేసి ఆక్సిజన్ అందించారని కొనియాడారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తం దోచేశారని, ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్లో దోపిడీ చేశారని విమర్శించారు. ఒక ఆర్థిక ఉగ్రవాది సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చూశామని సీఎం రమేష్ పేర్కొన్నారు. జగన్ దోపిడీకి సహకరించిన అధికారులపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో జరిగినట్టే మరే రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోని అంశాలపై విచారణ జరిపించాలని సీఎం రమేష్ డిమాండ్ చేశారు. This budget is going to be a milestone budget of Amrit Kaal. Sir, I congratulate Honorable Finance Minister for presenting her record 7th budget in a row. This clearly indicates the Honorable Prime Minister Narendra Modi is giving the importance to empowering the women. When I wish her best of times to come, and I am confident that Finance Minister under the leadership of Honorable Prime Minister Narendra Modi makes India third largest economy in the world and make this country Ek Bharat Shrestha Bharat. This budget, Honorable Prime Minister Narendra Modi said, is for Vikasit Bharat. This is budget ensures inclusive growth, benefit every section of society and make this country great again. Sir, many honorable members have spoken about many things. I don't want to repeat them, but I only wanted to say
this budget focus on Gyan, Garib, Yuva, Annadata and Nari with a theme focusing on employment, skilling, MSME and the middle class. Sir, the total expenditure for 2024-25 proposed rupees 48.21 lakh crores. Total receipts are pegged at rupees 32.07 lakh crores. Tax receipts are 25.83 lakh crores with a fiscal deficit of 4.9%, and the inflation is moving to achieve 4%. And if you look at borrowing proposed, they are less than last year. I compliment the Honorable Finance Minister who said that the 2026-27, the fiscal deficit will be on declining path. The percentage of GDP, it means availability of more money and spending more development and welfare. This is the Modi guarantee. Sir, hence I wish to submit. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నటి కంగనా రనౌత్ ఎంపీగా గురువారం మొదటి పార్లమెంట్లో మాట్లాడారు. మండి నియోజకవర్గంలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మన హిమాచల్ ప్రదేశ్లోని కత్కుని అనే స్వదేశీ తయారీ సాంకేతికత ఉంది. గొర్రె చర్మాన్ని ఉపయోగించి జాకెట్లు, టోపీలు, శాల్వాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తులు తయారు చేస్తారు. ఈ ఉత్పత్తులకు విదేశాల్లో చక్కటి గుర్తింపు ఉంది. వీటిని విలువైనవిగా పరిగణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఉత్పత్తులు కనుమరుగవుతున్నాయి. వీటి తయారీని ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభలో చర్చించాలని కంగనా అన్నారు. या स्वेटर्स बनाने के जो काम है जिनका बाहर के देशों में बहुत मूल्य मिलता है, लेकिन हमारे यहाँ पे पूरी तरह से जो है ये जो एक्सटिंक्ट हो रहे हैं उनको बढ़ावा देने के लिए क्या कदम लिए जा रहे हैं। और साथ ही मैं ये भी कहना चाहूँगी कि हमारे हिमाचल का जो संगीत है, खासकर जो स्पीति और किन्नौर या भरमौर के क्षेत्र में पाए जाने वाला जो ट्राइबल उनकी जो कपड़े हो गए, उसके साथ में जो उनके फोक फॉर्म्स है, आर्ट फॉर्म्स है, वो भी विलुप्त होती जा रही हैं। तो उनके विषय में क्या कदम उठाए जा रहे हैं। धन्यवाद। माननीय अध्यक्ष महोदय जी, मैं आपका मेरी तरफ से और मंडी की जनता की तरफ से हार्दिक अभिनंदन करती हूँ, आभार करती हूँ कि आपने आज पहली बार मुझे इस सभा में बोलने का, मंडी क्षेत्र के विषय में बोलने का मौका दिया। महोदय, हमारे मंडी क्षेत्र में ऐसी बहुत सारी कला शैलियाँ हैं जो विलुप्त हो रही हैं। हमारे हिमाचल प्रदेश में जो एक घर बनाने की कला शैली है जिसे काटकुनी कहा जाता है, वहाँ भेड़ और याक की ऊनों से जो है विभिन्न वस्त्र बनाए जाते हैं, जैसे कि जैकेट्स हो गए या टोपियाँ हो गई, शॉल या स्वेटर्स बनाने के जो काम है जिनका बाहर के देशों में बहुत मूल्य मिलता है, लेकिन हमारे यहाँ पे पूरी तरह से जो है ये जो एक्सटिंक्ट हो रहे हैं उनको बढ़ावा देने के लिए क्या कदम लिए जा रहे हैं। और साथ ही मैं ये भी कहना चाहूँगी कि हमारे हिमाचल का जो संगीत है, खासकर जो स्पीति और किन्नौर या भरमौर के क्षेत्र में पाए जाने वाला जो ट्राइबल उनकी जो कपड़े हो गए, उसके साथ में जो उनके फोक फॉर्म्स है, आर्ट फॉर्म्स है, वो भी विलुप्त होती जा रही हैं। तो उनके विषय में क्या कदम उठाए जा रहे हैं। धन्यवाद। माननीय अध्यक्ष महोदय जी, मैं आपका मेरी तरफ से और मंडी की जनता की तरफ से हार्दिक अभिनंदन करती हूँ, आभार करती हूँ कि आपने आज पहली बार मुझे इस सभा में बोलने का, मंडी क्षेत्र के विषय में बोलने का मौका दिया। महोदय, हमारे मंडी क्षेत्र में ऐसी बहुत सारी कला शैलियाँ हैं जो विलुप्त हो रही हैं। हमारे हिमाचल प्रदेश में जो एक घर बनाने की कला शैली है जिसे काटकुनी कहा जाता है, वहाँ भेड़ और याक की ऊनों से जो है विभिन्न वस्त्र बनाए जाते हैं, जैसे कि जैकेट्स हो गए या टोपियाँ हो गई, शॉल या स्वेटर्स बनाने के जो काम है जिनका बाहर के देशों में बहुत मूल्य मिलता है। గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే నిజమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మల్లుబట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్ర మంత్రి స్పందించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి చదివింది బడ్జెట్టా, అప్పుల పత్రమా అన్నది అర్థం కావడం లేదన్నారు. ఆదాయం ఎలా సమకూర్చుకుంటున్నారో బడ్జెట్లో చూపలేదని విమర్శించారు. ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ బడ్జెట్ను చూస్తుంటే హామీల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదని తెలుస్తోందన్నారు. కనీసం 6 గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. మరి అప్పులున్నాయని చెప్పి
ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అప్పుల విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ అప్పుల పాలైంది, అప్పులలో ఉన్నాం, ఇక మేము రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాలు కూడా ఈ 6 గ్యారెంటీలను తీర్చలేమని చెప్పి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాళ్ళ మూసీ రివర్ ఫ్రంట్ 1,50,000 కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ నిర్మిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 1,500 కోట్ల రూపాయలు కేటాయించి ఇలా ఏ విధంగా మూసీ నది రివర్ ఫ్రంట్ ను మీరు నిర్మిస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది. కేవలం 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన మీరు ఇలా 31,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మీరు చెప్పడం ఇలా పూర్తిగా ఈ నిరుద్యోగులు మోసం చేయడమే. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉంటే మీరు కేవలం 30 లక్షల గ్యాస్ 30 లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి పేదలకు వాళ్ళు మీరు గ్యాస్ సబ్సిడీ ఇచ్చి 90 లక్షల అర్హులైనటువంటి రేషన్ కార్డు అర్హులైనటువంటి పేదలందరినీ నడ్డి విడిచింది మీరు కాదా? దాంతోపాటు రుణమాఫీ విషయంలో రుణమాఫీ వల్ల రైతులు నష్టపోయారని మీరు చెప్పారు. వాస్తవం కేసీఆర్ మూర్ఖత్వంగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు. మరి మీరేం చేయాలి? ఇప్పుడు రైతులను ఈ విధంగా నష్టాల ఊబిలో నూపుతారా? మరి డిఫాల్టర్ లిస్ట్ రైతులను డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది, అన్ని విధాలా ఆదుకునే ఉంటుంది. ఇది మీరు చేయగలుగుతారా? దాని గురించి కూర్చోలేదు. ఇవాళ మతానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి నిన్న మొన్న చాలా మంది అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇవాళ మీరేం చేశారు? మీకు హిందువుల పండుగలు అవసరం లేదు, మీకు హిందువులు ఓట్లేలే, హిందువుల ఓట్లు మీకు వద్దు, హిందువులు అంటే నిర్లక్ష్యం, మీకు ఒక వర్గం ఓటుతో గెలుస్తామని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014లో ఉంటే అప్పటి నుండి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్లోనే ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు. ప్రధాని కూర్చి కాపాడుకునేందుకే బడ్జెట్లో నితీష్, చంద్రబాబు రాష్ట్రాలకు న్యాయం చేశారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే బీజేపీ ఎంపీలు తెలంగాణకు జరిగిన అన్యాయంపై తక్షణమే పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. Whereas my leader Rahul Gandhi ji, who has done the Bharat Jodo Yatra from Kanyakumari to Kashmir, wants to talk to reality, but they have disrupted that time. And they don't want people of this country know the facts. They want only what they want to say. In the last 2 sessions, I was watching them only appreciating themselves, only clapping for themselves, not for the people of this country. And especially in regard to budget, this budget is, for me, it looks like a political survival budget. Because अब की बार 400 नहीं हुआ, अब की बार 240 हुआ, तो this reflects to make to 273. This is a reflection of political survival in 18th Lok Sabha, because they want to talk only about 2 states, that is Andhra Pradesh and Bihar. Whereas this house, when I came in, I thought this is a temple of democracy and everybody will get an opportunity and every state will get an opportunity. But what I found later, this house and the leadership outside, that the other side, wants to survive themselves in the 18th Lok Sabha. That's why they want to compromise and they want to give more budget to Andhra Pradesh, and which we don't want to object also. It's their development. Every state needs development. We are also asking for every state. And Nirmala Sitharaman ji, Finance Minister, in her budget speech for 24-25 announced substantial funds for Andhra Pradesh, where Telangana was notably overlooked. At the beginning of her speech, she dedicated a section to the Andhra Pradesh Reorganization Act. Section highlights she said our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Reorganizing the state's need for capital, we will facilitate
special financial support through multilateral development agencies in current financial year with rupees 15,000 crores. Sir, this Reorganization Act, Andhra Pradesh Reorganization also includes Telangana, sir. Telangana is also part of it. She didn't even bother to talk about Telangana because we last 10 years, in last 10 తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బడ్జెట్ లో పసలేదని, ఇది కేవలం అంకెల గారడి మాత్రమేనంటూ సెటైర్లు వేశారు. కాగా బడ్జెట్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గొర్రెల పంపిణీ పథకంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. గత ప్రభుత్వం కేవలం ఒక్క ఫేజ్ లోనే గొర్రెల పంపిణీ చేసిందని గుర్తు చేశారు. అలాగే 2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 8 నెలలు మాత్రమేనని, అలాంటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. ధరణి పేరు మీద రైతులను నరకయాతన పెట్టాలా? మేము ఏం చేయమంటారు? రైతులకు మీరు చెప్తున్న నరకం అంటే ఏంది? ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా రైతులకు సంబంధించి సంక్షేమం గురించి ఆలోచించటం. మా ప్రభుత్వం ఇలా మేము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా రైతు హిత నిర్ణయాలు తీసుకున్నామంటే కాంగ్రెస్ తప్ప వీళ్ళు ఏం చేసినా అడుగుతా ఉన్నాం. సంతోషం, చెండాడంటే పర్వాలేదు, మేము కూడా రెడీ ఉన్నాం. మేము వట్టిగానే మీరు చెండాడుతుంటే మేము అసలు చూసి ప్రేక్షకులు లెక్కలేం. మాకు కూడా ప్రభుత్వం నడపడము, ప్రతిపక్షాల కుట్రను ఎదుర్కోవడము, మొదటి నెల నుంచి చెప్తా ఉన్నారు. మొదటి నెలలనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ప్రభుత్వాన్ని. ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కూలగొడతాం, ఉంటుందా చూస్తాం, నడుస్తుందా చూస్తాం. అట్లా చీల్చి చెండాడతాం కూడా గంతే. మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల ముందు ఉంచే ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. చీల్చి చెండాడడానికి ఇది యుద్ధం కాదు, రాజరికం కాదు. అంటే బడ్జెట్ రాసి కేసీఆర్ గారు అప్రూవల్ తీసుకోవాల్సి ఉండేదని నాకు తెలియదు. పాలసీ అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా బడ్జెట్ చూస్తూ ఉన్నారు. మేము హైదరాబాద్ డెవలప్మెంటు లేదా ఒక సమగ్రమైన ప్రణాళిక వరకు ఒక పాలసీ తీసుకున్నాం, లేదా డ్రగ్స్ నిరోధకానికి సంబంధించి ఒక పాలసీ తీసుకున్నాం, బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒక పాలసీ ఉంది, లేదా మా స్కీముల అమలుకు సంబంధించి ఉంది. ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక యూనివర్సిటీనే తీసుకొస్తా ఉన్నాం. ఉపాధి విద్యతో పాటు ఉపాధి కలగాలనేటువంటి ఒక విధానాన్ని అవలంబించే ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్ర భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. బట్ అది కేసీఆర్ అప్రూవ్డ్ కాదు కావచ్చు, ఆయనకు నచ్చకపోతుంది కావచ్చు. ప్రజాస్వామ్యంలో అట్లా ఆయన ప్రతిపక్ష నాయకుని అప్రూవ్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. పాప ఆయన మర్చిపోయి అంటాడు. ప్రతిపక్షం అంటేనే ఒక దళితుడు సిఎల్పి నాయకుడు అయితే ఆయనకు సిఎల్పి హోదా పోయేదాకా కష్టపడ్డ మీరు ఇవాళ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి చదువుతుంటే మీకు ఆ బడ్జెట్ మీద ఎట్లయినా చురుకని అనిపిస్తుండొచ్చు. ఇక ఆయన అడగాలి మీరు. నిన్న మేమేమో ఆయన రమ్మంటే మీకు అవసరం లేదు, మేమే సరిపోతుందని మరి వెళ్ళి తీసుకొచ్చారు. వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయినరా? లేకపోతే డిఏఐ పేరుతో ట్రేడింగ్ కంపెనీ అంటూ పలువురు వద్ద యాప్ లో పెట్టుబడి పెట్టించిన మెహ్వాలో ఆర్పీలుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళు పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు 5,000 మంది దగ్గర ఆన్లైన్ యాప్ లో 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టే రోజుకు 190 రూపాయలు వస్తుందని, నెల రోజుల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని నమ్మించడంతో చాలా మంది అమాయక ప్రజలు వారి మాటలు నమ్మి బంగారం నగలను తాకట్టు పెట్టి ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. నెల రోజులు గడిచిన తర్వాత యాప్ ను పనిచేయకపోవడంతో బాధితులు పలమనేరు డీఎస్పీ రఘువీర్ విష్ణుకు ఆన్లైన్ యాప్ ద్వారా మోసపోయామని, ఆన్లైన్ యాప్ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము. మీ అమౌంట్ ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది మీరు డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్కి వెళ్ళింది, అసలు మీరు ఫిజికల్గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది అప్పుడు చేద్దాం. అంతే తప్ప ఈలోగా మీరు పొరపాటున ఎవరో పక్కింట ఒక 10 లక్షలు పెట్టారు, ఇంకోటి 2 లక్షలు పెట్టారు, దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరైనా ఉండొచ్చు. మా బాధ అంతా కూడా పేదవాడు కూలీ చేసుకుని డబ్బులు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బును కూడా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే ఒక ఆయన చెప్పాడు ఇందాక వచ్చి ఆయనకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడ కుదవ పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాడు 42,000. ఇంకొక ఆవిడ
డ్వాక్రా మహిళ కూడా ఏదో సుమారుగా ₹1,00,000 దాకా పెట్టానని చెప్తుంది, ఇంకొక 70,000 పెట్టానని చెప్తుంది. సో ఇవన్నీ చేయడం వల్ల మీ అమాయకత్వాన్ని మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం బ్యాంకుకు వెళ్లి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు. అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు, మాట్లాడాడు, వాడు చెప్పే మేము నమ్మేశాము, డబ్బులు ఇచ్చేసాము అని అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనీసం మీరు ఇప్పటికైనా మేలుకున్నారు. మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పట్టుకుంటాము, డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. మీకు ఎంతవరకు నష్టం జరిగిందో మీ బ్యాంక్ ఖాతాల్లోంచి వాడి ఖాతాలోకి ఎంత అమౌంట్ పోయిందో అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంది మనకు భారతదేశానికి. వాళ్ళు కూడా ఇలాంటి ప్రజలు మోసపోకూడదని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు, 1093. మీరు దానికి కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు, అయ్యా మాకు ఇంత డబ్బు మేము ఇట్లా ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని చెప్తే మీకు ఒక దాని నుంచి ఒక రిజిస్టర్ అయినట్టుగా మీకు ఒక నంబరు మీ రిజిస్టర్డ్ మొబైల్కే వస్తుంది. అది పట్టుకొని కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి చెప్పొచ్చు, ఇట్లా మేము ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, ఇట్లా జరిగిందని కూడా చెప్పొచ్చు. దానికి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనే ఇది కూడా ఏం లేదు. సో మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దీని గురించి. ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళందరికీ తెలియజెప్పండి. మీరు ఎట్లాగైతే ఇంట్రెస్ట్గా ఎట్లుంటుందంటే పరిస్థితి, నేను ₹1000 పెట్టాను, మా పక్కింటి వాడితో కూడా ₹1000 పెట్టిస్తే ఇంకా బాగుంటుంది, ఇద్దరం కలిసిపోవచ్చు. చేవెళ్లలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వాహనదారుని చితకబాదారు. ఘోరంగా తిరుగుతూ కాళ్లతో తన్నుతూ బైకర్ను ఈడ్చుకు వెళ్లారు. చేవెళ్లలోని శంకర్పల్లి రోడ్డులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేవెళ్లలోని శంకర్పల్లి రోడ్డులో జూలై 23, 2024న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ జందార్ శ్రీను, హోంగార్డ్ కేశవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వాహనదారుని ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ జందార్ శ్రీను, హోంగార్డ్ కేశవులు బైకర్ను చితకబాదారు. ఉద్యోగాలు కొడుక అందరు తాగినారు కొడుకు అందరికీ ఎలా తప్పే మళ్ళీ ఏం మాట్లాడతావు ఏమంటున్నారా నువ్వు తప్పు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో జలాశయం నుంచి 46 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిండుకుండలా ఉన్న జూరాల జలాశయాన్ని చూసేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆకట్టుకుంటున్న జూరాల జలాశయం డ్రోన్స్ విజువల్స్ మీరు చూడండి.